మన్యం బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కుల సాధన, ఆదివాసీల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా గిరిజన సంఘాలు చేపట్టిన బంద్తో ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. బంద్కు మద్దతుగా ఏజెన్సీలోని దుకాణాలు మూతపడ్డాయి. రవాణా సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం ప్రభావితమైంది. ముఖ్యంగా 1/70 చట్టాన్ని కాపాడాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల హక్కులు, భూములు, చట్టపరమైన రక్షణను కాపాడాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్టీలకు మాత్రమే కేటాయించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక ఆదివాసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. గిరిజన హక్కులు కోల్పోతున్నాం. నేటి వరకు కూడా మరి జీవోత్రి బదులుగా ఇంకో జీవన ప్రచారం తీసుకురావాలని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చాలి. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవోత్రి అనేది చాలా ముఖ్యమైనది. వనవాసి చట్టాన్ని కూడా అమలు చేయాలి. యువత అంతా కూడా రోడ్లో పడిపోతూ ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక నానాస్తిప్పలు పడి అనేకమైన ఆఫీసు చుట్టూ తిరగడం జరుగుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మా గిరిజన ప్రాంతంలో గిరిజన యువతికి ఉద్యోగాలు కల్పించాలని మనం చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతుంది. ఎందుకంటే 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే జీవో నెంబర్ 3ని చట్టబద్ధత కల్పించాలనేసి, అలాగే గిరిజన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జీవో నెంబర్ 3 తీసేయడం వల్ల యువతకి ఉద్యోగాలు లేకుండా పోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్కి ఆల్టర్నేట్గా ఇంకొక చట్టాన్ని తీసుకురావచ్చి గిరిజనుల బ్రతుకులు బాగు చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ మనం బంద్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బంద్ కుంపేట మండలంలో సక్సెస్ కూడా అవుతుంది. అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. జీవో నంబర్ 3 సాధన కమిటీ, స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ రెండు సంయుక్తంగా ఈ బంద్ నిర్వహణ జరుగుతూ ఉంది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 1/70 చట్టాన్ని సంరక్షించడం, జీవో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించడమా, ప్రత్యామ్నాయం జీవో తేవటం అనేటువంటిది తేవాలి. ఎందుకని చెప్పేసి అంటే జీవో నంబర్ 3 పోయిన తర్వాత గిరిజన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో గిరిజనులకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. గతంలో తీసినటువంటి డిఎస్సి పోస్టులో 16,000 టీచర్ పోస్టులో గిరిజన ప్రాంతంలో అల్లూరు జిల్లా కానీ లేదా రంపచోడవరం జిల్లా కానీ మొత్తం కలిపి 400 పైసలకు ఉపాధ్యాయ పోస్టులు రావాల్సి ఉంటే 38 పోస్టులు మాత్రమే గిరిజన ప్రాంతంలో వచ్చింది. అందుకోసం ఎన్ని ఉద్యోగాలు కోల్పోయాం, ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేరు. వీళ్ళు డిగ్రీలు, పీజీలు, టెట్లు, బీఈడ్లు మొత్తం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు డిగ్రీ పట్టాలు పట్టుకొని. ఏపీలో మన్యం బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కుల సాధన, ఆదివాసీల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా గిరిజన సంఘాలు చేపట్టిన బంద్తో ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. బంద్కు మద్దతుగా ఏజెన్సీలోని దుకాణాలు మూతపడ్డాయి. రవాణా సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం ప్రభావితమైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. గుడ్ మార్నింగ్ శోభ. ఏదైతే ఏజెన్సీలోని గిరిజన జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ఈరోజు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాల్లోనూ కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, అదేవిధంగా 170 యాక్ట్ ని సమర్థవంతంగా అమలు చేయాలి, పీసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అందజేయాలి, అదేవిధంగా ఏదైతే పీసా చట్టం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ గత కొద్ది రోజులుగా
గిరిజన సంఘాలు కానీ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇటు అరకు కానీ పాడేరు కానీ అదేవిధంగా చింతపల్లి, రంపచోడవరం, సీలేరు, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను పూర్తి స్థాయిలో బంద్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే జియో నెంబర్ 3కి సంబంధించి అయితే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 100% తమకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్టయితే 2020లో సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో 100% 100% రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదని చెప్పి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 170 యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్తున్నారు. గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ ఏదంటే స్థానికేతరులు పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిరోధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక పేసా చట్టానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా నిర్మాణాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యకలాపాలు కానీ లేదంటే మైనింగ్ కానీ దీనికి సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో గిరిజనుల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఆమోదంతోనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి స్పందన రాకపోవడంతో పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున బంద్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నట్టు అరకు పర్యాటక ప్రాంతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో బోసిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది పర్యాటకులు అయితే ఆల్రెడీ నిన్న మొన్న చేరుకునేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. బస్సులు అయితే పూర్తిగా స్తంభించాయి. రవాణా రాకపోకలన్నిటికీ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా స్వచ్ఛందంగా మూసివేసిన పరిస్థితి. ఇంకో పక్క స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇటు పాడేరు అటు అరకు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. గిరిజనులు అయితే మాత్రం స్వచ్ఛందంగా ఏదైతే గిరిజన సంఘాలు ఇచ్చినటువంటి జేఏసీ పిలుపు నేపథ్యంలో వీళ్ళందరూ కూడాను స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.